హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? డీనో వచ్చేసాడు. మనకి ఏథర్ కమ్యూనిటీ డే రేపు ఉంది. ఏథర్ కమ్యూనిటీ డే ఎప్పుడైతే జరుగుతుందో అసలు వేరే లెవెల్ ఫీచర్స్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్స్, పాత్ డిఫైనింగ్ ఫీచర్స్, బెంచ్ మార్క్ సెట్టింగ్ ఫీచర్స్ అనేది వాళ్ళు తీసుకొస్తారు. సో ఈసారి కూడా ఇన్ఫినిట్ క్రూజ్ అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చారు. వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఫ్లాగ్షిప్ మోడల్ ఏదైతే ఏపెక్స్ 450 ఉందో దాంట్లో తీసుకొచ్చారు. అది ఇందాక టెస్ట్ చేసేసి వచ్చాను. ఇదేందన్నా ఈ కొత్తగా కనిపిస్తుంది అంటే ఇది EL01 వాళ్ళ కొత్త ప్లాట్ఫామ్. EL అనే ప్లాట్ఫామ్ అనేది లాంచ్ జరుగుతుంది ఈసారి. ఎందుకంటే మనం అనుకున్న ఒక స్కూటర్ లాంచ్ అవుతుంది, ఒక టీజర్ లాంచ్ చేశారు. ఒక మోటో స్కూటరో లేకపోతే ఒక ఫన్ స్కూటరో ఒక స్పోర్ట్స్ స్కూటర్ లాంచ్ అవుతుంది అనుకున్నాం. టీజర్ చూస్తే చాలా షార్ప్ అండ్ స్లీక్గా కనిపించింది ఇది కాన్సెప్ట్. కానీ ఇది చూస్తే ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక మాడ్యులర్ ప్లాట్ఫామ్ విచ్ కెన్ యాక్చువల్లీ కేటర్ డిఫరెంట్ సెగ్మెంట్స్. మీకు మోటో స్కూటర్ కానివ్వండి, స్పోర్ట్స్ స్కూటర్ కానివ్వండి, మ్యాక్సీ స్కూటర్ కానివ్వండి, డైలీ యూజబిలిటీ యూటిలిటీ స్కూటర్ కానివ్వండి, ఏదైనా కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది EL01 వాళ్ళ ఫస్ట్ యూనిసెక్స్ స్కూటర్ అనమాట. ఎస్, ఇది యూనిబాడీ డిజైన్తో పాటు వస్తుంది అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. మీరు చూడొచ్చు ఫ్రంట్ LED లైటింగ్ కానివ్వండి, LED DRL కానివ్వండి, ఇక్కడ ఏథర్ బ్రాండింగ్ కానివ్వండి, చాలా చాలా లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ అనేది ఉంది. ఫ్రంట్ 14 ఇంచ్ వీల్స్ ఇచ్చారు, వెనకాల 12 ఇంచ్ వీల్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ అనేది 14 ఫ్రంట్ అండ్ 14 రేర్, రెండు సైడ్ కూడా మనకి 14 ఇంచ్ వీల్స్ ఇది సపోర్ట్ చేయగలుగుతుంది. అలాయ్ వీల్స్ డిజైన్ కూడా చాలా ప్రీమియం కనిపిస్తుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. డిస్క్ బ్రేక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేయబడింది అండ్ అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ABS వాళ్ళు ఇవ్వట్లేదు కానీ అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఓవరాల్ సెన్సర్స్ ఏదైతే ఉన్నాయో అది రైడబిలిటీ, రైడ్ స్పీడ్ అండ్ రైడింగ్ డైనమిక్స్ని క్యాల్కులేట్ చేసి ఓవరాల్ స్టాపింగ్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేయడానికి ఆప్టిమైజ్ చేయబడింది. సో అది అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ దీంతో ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో సస్పెన్షన్, లాంగర్ ట్రావెల్ సస్పెన్షన్, ప్రీమియం గ్రేడ్ సస్పెన్షన్ దీంతో ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ చూడండి, ఈ ప్యానల్స్ చూడండి, ఇక్కడ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూడండి, నావిగేషన్ బటన్స్ అంతా కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మెయిన్ బండి ఒక డిజైన్ లాంగ్వేజ్ చాలా లార్జర్ దెన్ లైఫ్, చాలా రోడ్ ప్రెజెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సీట్ చాలా ప్రీమియంగా ఉంది, డబుల్ స్టిచ్చింగ్తో పాటు వస్తుంది. ఈ ఫ్లోరసెంట్ కలర్, నియాన్ కలర్లో అదిరిపోతుంది అసలు. ఇక్కడ మనకి ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది లభిస్తుంది. చాలా వరకు మనకి లెగ్ రూమ్ అనేది టాలర్ రైడర్స్ కూడా ఈజీగా కూర్చొని అప్ టు 6 feet టాల్ హ్యాపీగా కూర్చొని నడిపించచ్చు, అంత లెగ్ రూమ్ అనేది ఆఫర్ చేసేస్తారు. అండ్ ఎస్, మనకి ఇక్కడ చిన్న ఒక గ్లవ్ బాక్స్ అనేది లభిస్తుంది. నచ్చలితే ఈజీగా అక్కడ ఛార్జింగ్ సాకెట్ ఆఫర్ చేస్తారు. అండ్ దీని బటన్స్ కానివ్వండి, దీని ఒక ప్యానల్స్ కానివ్వండి, వెనకాల బ్యాక్ రెస్ట్ కానివ్వండి, వెనకాల టైల్ ల్యాంప్ చూడండి, చాలా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ దీని ఒక బ్యాటరీ ప్యాక్ అనేది ఇట్ కెన్ సపోర్ట్ అప్ టు 5 kWh బ్యాటరీ ప్యాక్ అండి. అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో స్పోర్ట్స్ స్కూటర్లో మనకి అప్ టు 2 kWh లైట్ అండ్ ఫాస్ట్, అది దాని ఒక కాన్సెప్ట్ అనమాట. అది నెక్స్ట్ రాబోతుంది. ఇది మన ఒక డైలీ వర్క్ హార్స్ లెక్క, ఒక యూటిలిటీ కోసం సామాన్లు క్యారీ చేయడానికి, ఇంటి పనులు చేయడానికి, దానికోసం చేపడిన స్కూటర్. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఐడియల్ కంపానియన్గా ఇది ముందుకు వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సీ స్కూటర్ మనం చూసినట్లయితే ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ చేయాలనుకుంటారో, ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్గా వాళ్ళ స్కూటర్ని వాడాలనుకుంటారో వాళ్ళకి మ్యాక్సీ స్కూటర్ అనేది వాళ్ళు లాంచ్ చేయడం చూస్తున్నాము. ప్రతిదానికి ఇది మాడ్యులర్ స్ట్రక్చర్ కాబట్టి సేమ్ యూనిబాడీ చాసీ నుంచి వాళ్ళు చాసీ ఎక్స్టెన్షన్ చేసి లేకపోతే చాసీని కట్ చేసి వాళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్న ఇది స్కూటర్స్ని వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు. సో దాట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రైజింగ్ అగ్రెసివ్గా ఉండబోతుంది. అండ్ లాంగ్ రేంజ్ మనకి లభించబోతుంది. ఎందుకంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్, థర్మల్ ఆప్టిమైజేషన్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ప్రతి విషయంలో వాళ్ళు ఒక 2 అడుగులు ముందు 3 అడుగులు ముందు వేశారని చెప్పొచ్చు. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఒక ఇండియన్ మోటార్ హెడ్గా. ఎందుకంటే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ అరుపులు అర్పిస్తుంది ఈ యొక్క EV సెగ్మెంట్లో. వేరే వాళ్ళని అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు. అటువంటి రెవల్యూషనరీ ఫీచర్స్ తీసుకొచ్చేసరి, ఎస్పెషల్లీ ఆ ఇన్ఫినిట్ క్రూజ్ ఫీచర్ ఒకటే చాలన్నమాట. దాని గురించి సెపరేట్ వీడియో చేస్తే నేను చూడమని మనవి చేస్తున్నాను. కానీ స్కూటర్ చూడండి, నాకైతే చాలా చాలా నచ్చింది. దీంట్లో ఉన్న మోటార్ అనేది PMSM మోటార్ అనేది మనకి లభిస్తుందట. సో అది కూడా మనకి లాంగ్ లైఫ్ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ మనకి సీమ్లెస్ యాక్సలరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ మోటార్ కంట్రోలర్ యూనిట్ అండ్ మనకి బ్యాటరీ ఇంటిగ్రేషన్. సో దీంట్లో మీరు పోర్టబుల్ బ్యాటరీ క్యారీ చేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. దాంట్లో జస్ట్ ఇంటిగ్రేట్ చేయబడి ఉంది. ఛార్జింగ్ చేయడానికి జస్ట్ వైర్ లాగి ప్లగ్ ఇన్ చేసుకోవడమే. సో అదొక రెవల్యూషనరీ ఫీచర్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం మనము చూస్తున్నాం. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. నేను చెప్పినట్టు అప్ టు 5 kWh బ్యాటరీ ప్యాక్ ఇది సపోర్ట్ చేస్తుంది. హైయర్ గ్రేడ్ సస్పెన్షన్తో పాటు వస్తుంది, బెటర్ చాసీతో పాటు వస్తుంది, బెటర్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది, ఓవరాల్ లార్జర్ దెన్ లైఫ్ డిజైన్ లాంగ్వేజ్తో పాటు వస్తుంది, బెటర్ రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేస్తుంది, బెటర్ ఫిట్ అండ్ ఫినిష్ ఆఫర్ చేస్తుంది. ఇదంతా కూడా ఒక అఫోర్డబుల్ ప్రైస్లో రాబోతుంది. అండ్ అదే దీన్ని ఒక హాల్ మార్క్ అండ్ బెస్ట్ USPగా మిగిలిపోతుంది. అండ్ నిజంగా వేరే వాళ్ళకి ఇది ఒక సీరియస్ థ్రెట్. నిన్ననే మనం TVS ఆర్బిటర్ లాంచ్ అవ్వడం చూసాము. చాలా అగ్రెసివ్గా ప్రైస్ చేశారు. కానీ ఇది దానికంటే చాలా చాలా కొహీజివ్గా, చాలా
అపీలింగ్గా చాలా చక్కగా కనిపిస్తుంది. డిజైన్ లాంగ్వేజ్ అనేది ఎక్కడ కూడా ఆక్వర్డ్గా కనిపిస్తలేదు. చాలా ప్లెజెంట్ స్కూటర్గా మనకు ముందుకు వస్తుంది. అది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, ఇది EL01 ఒక ఫస్ట్ లుక్ ప్రివ్యూ. వీడియోలు కనిపిస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.